పొటాటో, ఆలు, బంగాళదుంప నచ్చని వాళ్ళు ఎవరూ ఉండరు. పిల్లలకైతే మోస్ట్ ఫేవరెట్ వెజిటబుల్. ఆలు చిప్స్ లేదా పొటాటో చిప్స్ ఇష్టపడని వాళ్ళు, తినని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఈ పొటాటోతో ఉల్లి ముద్ద వేసి కూర చేయడం, అది అన్నంలోకి ఎలా చేసుకుంటామో చూపిస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. పొటాటో ఆనియన్ కర్రీ, ఇది మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను ఇవాళ బేబీ పొటాటోస్తో చూపిస్తున్నాను. చూడండి, ఇలాంటి చిన్న చిన్న పొటాటోస్ మనకి జనరల్గా డిసెంబర్ జనవరి సీజన్లో దొరుకుతాయి నాకు ఇక్కడ. ఈ బేబీ పొటాటోస్ లేకపోతే పెద్దవి నార్మల్ పొటాటోస్ అయినా తీసుకోవచ్చు, వాటితో కూడా చేసుకుంటాము. ఇవి ఒక ½ కిలో పొటాటోస్ తీసుకున్నాము. రుచికి సరిపడా ఉప్పు, ½ టీ స్పూన్ పసుపు, 6 నుంచి 8 ఉల్లిపాయలు. ఈ మాత్రం సైజువి 6 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు, నేను ఇక్కడ ఒక 10 దాకా వేశాను. ఇంకా కారంగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లిపాయలు, ఒక 4-5 వెల్లుల్లిపాయలు, 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఒక 2-3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క. ముందర కూర చేసుకోవడానికి ఉల్లి ముద్ద చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఉల్లిపాయలు నీళ్ళల్లో వేసి తరుక్కుంటే కళ్ళలో నుంచి నీళ్లు తక్కువగా వస్తాయి. రావని చెప్పట్లేదు, తక్కువగా వస్తాయి. ఇలా ఉల్లిపాయలు తరిగేసుకొని మిక్సీ జార్లో వేసుకొని దానిలో వెల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు లేకపోతే కారం, మామూలు పొడి కారం అయినా వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు వేయవలసిన అవసరం లేదండి ఉల్లిపాయలు కాబట్టి. ఒక ప్రెషర్ ప్యాన్లో కానీ లేదా చిన్న కుక్కర్లో కానీ బంగాళదుంపలు, పొటాటోస్ అన్నీ వేసేసి కొద్దిగా నీళ్లు పోసి కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసేసి ఒక 3 to 4 విజిల్స్ రానివ్వాలి. పెద్ద దుంపలైతే హాఫ్ కట్ చేసి వేసుకోవచ్చు, చిన్న దుంపలైతే అలా అలా వేసేసేయచ్చు. ఇవి 3 విజిల్స్లో ఇలా ఉడికిపోయాయి. ఇలా ఉడికిపోయిన వాటిని ఒక జాలి ప్లేట్లో వేసి కాసేపు ఆరనిచ్చేయాలి. 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు వదిలేస్తే ఆరిపోతాయి పూర్తిగా. ఆరిపోయిన తర్వాత ఇలా చెక్కు తీసేసుకోవాలి. చిన్న దుంపలు కాబట్టి ఇలా చెక్కు తీయాల్సి వస్తుంది. అదే పెద్ద దుంపలు అయితే ముందరే మనం పీలర్తో చెక్కు తీసుకొని ఉడికించుకోవచ్చు. ఇవి చిన్న దుంపలు కాబట్టి అలా పీలర్తో తీయలేక ఇలా తీస్తున్నాను. ముందరగా రెడీ చేసుకున్న ఆనియన్ పేస్ట్లో వెల్లుల్లిపాయ, చెక్క, లవంగం ఇష్టం లేకపోతే వాటిని స్కిప్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా అన్నిటికీ చెక్కు తీసేసిన తర్వాత వీటిని హాఫ్ కింద కట్ చేసుకుంటాం. ఇవి కొంచెం పెద్దగానే అనిపిస్తున్నాయి నాకు, అందుకని హాఫ్ కింద కట్ చేస్తున్నాను. లేదు ఈ మాత్రం సైజు ఓకే మనకి అనిపిస్తే అలా అయినా వేసేసుకోవచ్చు. ఇలా అన్నీ హాఫ్ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె వేసి బాగా వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత బ్యాచెస్గా కొన్నిగా ఫ్రై చేసుకుంటాము. అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకోండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇలా ముక్కలన్నీ, పొటాటోస్ అన్నీ కూడా కొన్నిగా వేస్తాను. చూడండి, ఇవి వదిలేసాను. ఇవి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లో ఫ్రై చేస్తాను. ఇలా కాసేపు ఉంచిన తర్వాత ఫ్రై చేయడం స్టార్ట్ చేసుకోవాలండి. వెంటనే ఫ్రై చేసేస్తే కూడా ఒక్కొక్కసారి ముక్కలు విరిగిపోతాయి. అలా విరగకుండా ఉండాలంటే కొంచెం సేపు నూనెలో అలాగే వదిలేసి ఒక 2 మినిట్స్ తర్వాత ఫ్రై చేయడం స్టార్ట్ చేయాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చక్కగా ముక్క అంతా బాగా క్రిస్ప్గా ఫ్రై అవుతుంది. పైన క్రిస్ప్గా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది పొటాటో కాబట్టి. ఇలా ఇంత రెడ్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, బట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కర్రీ. ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా బ్యాచెస్గా మొత్తం అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో అన్ని ముక్కలు వేసేసి కొంచెం హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా బేబీ పొటాటోస్తోనే కాకుండా నార్మల్ రెగ్యులర్ పొటాటోస్తో కూడా ఈ కూర చేసుకోవచ్చు. అప్పుడు కూర ముక్కలు కొంచెం పెద్దవిగా తీసుకోవాలి, పొటాటో పీసెస్ కొంచెం పెద్దవిగా తీసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసేసిన తర్వాత ముందరగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఈ కూరలో వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి దాన్ని కూడా ఆనియన్లో ఉండే పచ్చి వాసన పోయేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం డ్రైగా కూడా అయిపోతుంది కూర. అది మనం లో ఫ్లేమ్లో అయినా చేసుకోవచ్చు లేదా హై ఫ్లేమ్లో అయినా చేసుకోవచ్చు. ఇలా ఫుల్గా
ఫ్రై చేసేసి దాన్ని బాగా మిక్స్ చేసుకుంటే కూర రెడీ అయిపోయింది. ఈ కూర వేడివేడి అన్నంతో సర్వ్ చేసేసాను. పైన డెకరేషన్ కోసరంగా నేను పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు ఫ్రై చేసి వేసాను. అది అక్కర్లేదు. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.